చక్కటి అన్యోన్యతతో పార్టీ కేడర్ అంతా కలిసి పనిచేసి 3 పార్టీల కేడర్ కలిసి పనిచేసి మళ్ళీ చెప్తున్నా ఈ 2 ఇవాళ కలిసి ప్రకటించారు. వారి స్థానాలను కూడా చక్కగా నవ్వుతూ చంద్రబాబు గారి మొహంలో కూడా నవ్వు తాండవించింది. కళ్యాణ్ గారు అంటే ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చక్కగా చిరునవ్వుతో చిట్ట చివరిగా 94వ పేరుగా ఆయన పేరుని ఆయన ప్రకటించుకోవటం జరిగింది. మేమంతా వెరీ హ్యాపీ. మీరు ఏడిస్తే ఏడవండి కానీ పబ్లిక్కి ఏడవకండి, దరిద్రంగా ఉంటుంది అని చెప్పి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి విన్నవిస్తూ, ఇక ఈరోజు ఆ లిస్టులో మరి ప్రముఖ దళిత నాయకులు రాజధాని ఉద్యమంలో పాల్గొన్న పులుకుపూడి శ్రీనివాస్ గారు, అలాగే మహాసేన మీడియా ద్వారా ఎందరో లక్షలాది మందిని చైతన్యపరుస్తున్న నా తమ్ముడు సరిపెల్ల రాజేష్, మహాసేన రాజేష్, వారిద్దరికీ కూడా ఈ మొదటి లిస్టులో స్థానం దక్కటం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. దళితులకి ఈ ప్రభుత్వం చేసినంత అన్యాయం చరిత్రలో ఎవరూ కూడా చేయలే. ఇప్పుడు టాప్ ప్రయారిటీ ఇస్తారు. వారికి సహాయం అందించవలసిన బాధ్యత ఉంది ప్రభుత్వాలకి. వారెంతగా మోసపోయారో మరి ఎప్పటి నుంచో ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నారు వీరిద్దరూ. సరే, రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ 12, 13 తర్వాత ఎవరి క్యాంపెయిన్లో వాళ్ళు ఉంటారు. ఈలోపు ప్రజల్ని, ముఖ్యంగా దళిత జాతికి ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణమైన అన్యాయం చేశాడో అన్నది మేమందరం చెప్తాం. కానీ మోసపోయిన వారి తరపున అదే సామాజిక వర్గ ప్రతినిధులుగా, రేపు కాబోయే ప్రజాప్రతినిధులుగా వారందరికీ కూడా ఎన్లైటన్ చేయాలి, కనువిప్పు కలిగించాలి, ఎంత మోసపోయామో తెలియజేసే విధంగా వారు మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ ద లిస్ట్. ఈ 94 కళ్యాణ్ గారు ఇంకా 19 స్థానాలు ప్రకటించాలి. ఈ 99 మంది అద్వితీయమైన విజయం సాధించాలని భగవంతుని ప్రార్థిస్తూ, నా స్వార్థం నాకు ఉంటుంది కాబట్టి పెద్దలు, అఫ్కోర్స్ వయసులో నాకన్నా ఆయన ఒక 7 ఏళ్ళు చిన్నవాడే, వయసులో చిన్నవాడైనా పెద్దలైనా పవన్ కళ్యాణ్ గారు మా ఊరు నుంచి, అంటే మా భీమవరం నుంచి పోటీ చేయాలని 50,000కు పైబడి నేను ఎప్పుడూ చెప్పా. కళ్యాణ్ గారు మా ఊరి నుంచి పోటీ చేస్తారని కూడా నేను ఎప్పుడో 6 నెలల క్రితం చెప్పా. 3 పార్టీలు కలిసే వెళ్తాం అని 2 సంవత్సరాల క్రితమే చెప్పా. ఇప్పుడు కళ్యాణ్ గారు మా భీమవరం నుంచి పోటీ చేసి ఆయన రాష్ట్రం అంతా తిరుగుతారు. మేము అత్యధిక మెజారిటీతో కళ్యాణ్ గారిని 50,000 పైబడే మెజారిటీతో, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కళ్యాణ్ గారిని గెలిపించుకుంటామని చెప్పి మీడియా ద్వారా తెలియచేస్తూ ఒక లిస్టు ఒక మిత్రుడు పంపాడు నాకు. ఏంటంటే ఈ సిద్ధం అని చెప్పి వీళ్ళు సభలో పెడుతున్నారు, ఎన్నెన్నో మాట్లాడుతున్నారు, ఎందుకు ఓటేయాలి మీకు అని కొన్ని ప్రశ్నలు ఒక వ్యక్తి తయారు చేసి నాకు పంపించారు. సోషల్ మీడియాలో కూడా వచ్చింది.